హాయ్ హలో అందరికీ నమస్తే. ఒక వాలంటీర్ ఒక వీడియో చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం, ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం, నిజంగా ఆ వాలంటీర్ తన బాధను, ప్రభుత్వం యొక్క అబద్ధపు హామీలను తనదైన పద్ధతిలో, అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పద్ధతిలోనే దాన్ని ఆ వీడియో రూపంలో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో మీకు చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఆ వీడియో క్లిప్పింగ్ స్క్రీన్ పైన కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. చూసారు అక్కడ, ఉగాది పండుగ రోజున తీపి కబురు అందిస్తానంటే అతను చంద్రబాబు గారి ఫోటో పెట్టి ఆ తీపి స్వీట్ పెడతా ఉన్నాడు. 10,000 పారితోషికం అంటే 10,000 రూపాయలు పెట్టాడు అక్కడ. అంటే ఏమైంది అనేది తను ప్రశ్నిస్తున్నాడు అక్కడ. ఆ తర్వాత ఎవరైతే నిమ్మల రామనాయుడు ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా ఒక ఫోటో పెట్టారు అక్కడ. పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ, ఆయనకు చూద్దాం. మన ప్రభుత్వంలో అనేక ప్రభుత్వం 10,000 అనుకున్నాను నేను అని మళ్ళీ మన చించిన ఫేమస్ పూతరేకులు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి. మళ్ళీ మన చించిన ఫేమస్ పూతరేకులు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి. నాది బాధ్యత. హ్యాపీగా 5 సంవత్సరాలు కష్టపడ్డావు, కష్టపడాలి. 5 సంవత్సరాలు కష్టపడి సిగ్ల వరకు రోడ్డు మీద పడితే ఎట్లాగా? ఎదుగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వాలు అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి, లేదా ఏదైనా గేదె ఎంతో జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నాకు పెడతావు. ఓకేనా? సరే. వాలంటీర్స్ నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని. అమ్మ నేను అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తి నేను ఎప్పుడు మీ కొట్టను. సో అది నిమ్మల రామనాయుడు గారి దగ్గరేమో అని చెప్పాడు కదా, 10,000 జీతం వచ్చిన తర్వాత ఇక ఫేమస్ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి, ఆ పూతరేకులు నిమ్మల రామనాయుడు గారి ఫోటోకి. మళ్ళీ అదేవిధంగా కొత్త గేదె అయితే గేదె జున్ను కూడా తీసుకురామని చెప్పారు, ఆ జున్ను కూడా తీసుకొచ్చి పెట్టాడు అక్కడ నిమ్మల రామనాయుడు గారి ఫోటోకి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట తప్పేది ఆడపిల్లల కడప కొట్టనని చెప్పారు కదా. ఆయన ఆ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఆయన మాటలకు ఆయన చేతలకు అసలు సంబంధం ఉండదు. అధికారంలో ఉండే ఒక రకంగా, అధికారం లేకుంటే ఒక రకంగా. తనకి ఇష్టమైన వ్యక్తి అయితే తప్పు చేసినా కూడా సమర్థిస్తారు, తనకి ఇష్టం లేని వ్యక్తి తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ గురించి ఆయన గురించి ఇంకా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రకంగా ఆ ఫోటోలు 3 ఫోటోలు పెట్టి వాళ్ళు వాలంటీర్కి చేసినటువంటి మోసం, ఉగాది సందర్భంగా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు, ప్రచారం సందర్భంగా నిమ్మల రామనాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు, ఈ 3టికి సంబంధించి మరి ఆ వాలంటీర్ ఏదైతే ఆ వీడియో చేసి సోషల్ మీడియా వేదికగా పెట్టాడో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.